రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ వాదులను కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళను భయపెడదామన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కొంతమంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తే, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేస్తే చిన్న చిన్న వాళ్ళు ఆగిపోతారు, వీళ్ళని అది చేయొచ్చు. దాంతోపాటు ఎవరైతే ఇలా ప్రభుత్వానికి కొరకరాని కొయ్యి లెక్క మారిరో, ప్రజా సమస్యలను ప్రభుత్వము చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రజల దగ్గర ఏ విధంగా అయితే చూపిస్తూ ఉన్నారో వాళ్ళందరి గొంతునెక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఒక సెక్షను సపరేట్గా దానికోసం పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎవరెవరు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతా ఉన్నారు, ఎవరెవరు ప్రజా సమస్యలను ఎత్తి చూపుతా ఉన్నారు, ఎవరెవరు ఏ విధంగా ప్రభుత్వం మీద ప్రభుత్వ తప్పులను ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు, ఇవన్నిటినీ లెక్కబెట్టి వాళ్ళ మీద ఏదో రకంగా కేసు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నటువంటి కుట్రకు రేవంత్ రెడ్డి తెరలేపిండు. దానికోసం ఒక టీంను పెట్టాడు సపరేట్గా. పలానా న్యూస్ లైన్ ఛానల్లో ఏమొస్తుంది, మనం ఏం పట్టుకొని కేసు పెట్టవచ్చు, పలానా ఇంకో ఛానల్లో ఏమొస్తుంది, ఏం పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, పలానా స్క్రైబ్ హ్యాండిల్లో ఏం పడుతుంది, దాన్ని పట్టుకొని ఏ విధంగా కేసులు పెట్టవచ్చు. ఒక ట్విట్టర్ హ్యాండిల్కి, ఒక యూట్యూబ్ ఛానల్కి భయపడుతున్న పిరికి పంద ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. పిరికి పంద ప్రభుత్వం, నేను నిజంగానే అంటున్నా, కాన్షియస్తోనే అంటున్నా, పిరికి పంద ప్రభుత్వం. తప్పులను ఎత్తి చూపడము ఒక జర్నలిస్టుల అది. సో కాబట్టి తప్పులను ఎత్తి చూపినప్పుడు దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి ప్రభుత్వము కక్షగట్టి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దిక్కుమాలిన దివాలా కోరుతనానికి నిదర్శనం ఇది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పంతాన్ని మార్చుకోవాలి, పాలన మీద దృష్టి పెట్టాలి. ఆ పని చేయకుండా ఈయన్ని అరెస్ట్ చేస్తాం, ఆన్ని అరెస్ట్ చేస్తాం, ఈయన్ని లోపలేస్తాం, ఆని లోపలేస్తాం. ఏమైతుంది? నువ్వు లోపలేస్తే భయపడతారా? తెలంగాణ జనం భయపడతోలేనా? తెలంగాణ గడ్డ భయపడేటిదేనా? ఇదే కాంగ్రెస్ పార్టీని కదా 60 ఏళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడిర్రు. 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కూడా ఇదే గడ్డ కదా. ఎట్లా భయపెడదాం అనుకుంటున్నావు నువ్వు? ఏ విధంగా భయపడతారు తెలంగాణ ప్రజలు? భయపడేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? నీకంటే ఎంఐఎంఈలు, నీకంటే మోతెవర్లు, నీ గురువులకే గురువులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, నీ కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా గాంధీని కూడా ఉరికించినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. నీకు ఈ అరెస్టులకు, నీ పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడతాడు? సో ఆలోచన చేసుకోవాలి. సో ఇది ప్రధానంగా మనం తీసుకోవాల్సినటువంటి వార్త. దాంతోపాటు గురుకులాలు మొత్తం ఇది ఇట్లా ఉంటే జర్నలిస్టుల మీద కూడా ఆకుల శ్రీనివాసరెడ్డిని అయితే రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. సిద్దిపేట వేదికగా TS24 న్యూస్ ఛానల్ నడుపుతూ ఉంటాడు. సో ఆయనని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, ఒక మైనంపల్లి హనుమంతరావు గారు ఆయన మీద కక్ష కట్టి కేసులు పెట్టించి రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం. సిగ్గు అనిపిస్తలేదు ఈ ప్రభుత్వానికి? మీకు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చింది ప్రజల బాబోగులు చూడమని, ప్రజలకు కేసీఆర్ కంటే మంచిగా చేయమని అధికారం ఇచ్చిర్రు. కానీ ఎవడు మాట్లాడితే వారి మీద కేసు పెడదాం, లేకపోతే దాడులు చేద్దాం, కార్లు వేసుకొని చేసింగ్ చేద్దాం, పిర్కోళ్ళ లెక్క దొంగ దెబ్బ తీద్దాం, దొంగలు రండలు చేస్తారు. అట్లాంటి పని ధైర్యం ఉన్నాడు అట్లా చేయడు. ధైర్యం ఉంటే నువ్వు కేసు పెట్టు, బాజాప్తా నీకు ఒకవేళ మేము తప్పు మాట్లాడితే కేసు పెట్టు, అది చెయ్యి. కానీ ఏం మాట్లాడినా తప్పే, కేసు పెడతాం, నువ్వు అసలు మాట్లాడనే వద్దు అన్నటువంటి విధంగా చేస్తా ఉన్నావు. నేను నాకు కొన్ని కాంగ్రెస్ హ్యాండిల్స్ చూడాలి, నెక్స్ట్ వీడేరా అని చెప్పేసి మమ్మల్ని ట్యాగ్ చేసి పెడతా ఉన్నారు. ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరి మీద కేసులు పెట్టినా అది మీ గోతి మీరు రొమ్ముకున్నట్టేనా ఆయన? మీకు అర్థమైతలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఈ ప్రభుత్వానికి ఇంకా అర్థమైతలేదు. మీ బొంద మీరు రొమ్ముకున్నట్టే. 200% మీకు పోయే కాలం దగ్గర వచ్చేటప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి నిన్న అరెస్ట్ చేసినటువంటి కొంత దిలుపుని ఎందుకు వదిలిపెట్టిర్రు, దేనికోసం వదిలిపెట్టిర్రు, అది కూడా మాట్లాడుకుందాం. ఇక నిన్న మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రవీంద్ర భారతికి పోయి నేను విద్యను ఉద్ధరిస్తా, మొత్తం అద్భుతంగా చేస్తా అని చెప్తా ఉన్నాడు ఆయన. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అదే గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది, ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. ఇదే గురుకులాల టీచర్లను, స్టాఫ్ గెస్ట్ లెక్చరర్లను, నాన్ టీచింగ్ ఉద్యోగం తీసేయడం వల్ల గురుకుల విద్యార్థుల రోడ్ల మీకు ఎక్కిర్రు. సిగ్గుతో తలదించుకోవాలి ఈ ప్రభుత్వం, సిగ్గుతోటి. ఇక ఇంకొక వైపు వరద నష్టం ఉంది కదా. ఇప్పుడు ఖమ్మము, ఏటూరు నాగారము, వరంగల్ జిల్లా, ఇటు సూర్యాపేట ప్రాంతంలో వరదలతోటి, భయంకరమైనటువంటి వరదలతోటి నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇస్తేందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉంది. అందులో పొక్కలెత్తుతుంది రాష్ట్ర ప్రభుత్వం.
33% పంట దెబ్బతింటేనే నష్టపరిహారం ఇస్తారంట. ఇట్లా ఉంది కథ. మనిషి 100% ఉంటాడు కదా, మరి అలా 33% నీ కాల్లో చేయో తీసేసి నువ్వు నువ్వు అది కాదు అని చెప్తే ఎట్లా ఉంటుంది? రైతు కూడా గదే పరిస్థితి. 33% మొత్తం వరదొచ్చి కొట్టుకపోయినాక 33% ఏంది, 3% ఏంది? ఆ ప్రాంతంలో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. సో ఇవన్నింటి గురించి ప్రధానంగా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇక భజన పత్రికలు ఈ ఏఐ భవిష్యత్తుకు బలమైన పునాది అని చెప్పేసి నిన్న సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగింది. ఇది ఒక ఏఐ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో మన ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిరు. మామూలు స్పీచ్ కాదు, ఇంగ్లీష్లో నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి స్పీచ్ ఇచ్చిరు. ఆ స్పీచ్ కూడా మీ కళ్ళ ముందు పెట్టబోతా ఉన్నా. గతంలో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఉంది కదా, ఫార్మా ఇండస్ట్రీ ఐటీ డెవలప్మెంట్ సంబంధించింది. సో అట్లాంటి చైన్ రియాక్షన్ ఇంకొకటి ఉంది, అది కూడా మేము ముందుకు చూపించబోయేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నీ అవేగా ఈ భజన మండలి పత్రికలు మొత్తము ఇగో ఆంధ్రజ్యోతిలో ఇదే ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ అయిపోయింది ఇక అని చెప్పేసి వార్తలు రాసిరు. కోలుకుంటున్న ఖమ్మం అంట, కోలుకుంటుందంట, ఖమ్మం కోలుకుంటుంది, మొత్తం అదైపోతుందని చెప్పేసి రాసిరు. ఇంకా ఈ పత్రికలన్నీ కూడా ఇదే భజన రాస్తాయి తప్ప ప్రజల గోసను ఇబ్బందులు పడేదాన్ని రాయరు వీళ్ళు. గురుకులాలకు సంబంధించి పిల్లలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిర్రు. ఈ పత్రికలు రాస్తాయా చూడండి, ఇగో రాయవు. ఇవి బ్రోకర్ పత్రికలు ఇవి. ఈ వెలుగు అనేది పక్తు కాంగ్రెస్ పత్రిక, ఇది బ్రోకర్ పత్రిక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పత్రిక. గురుకుల పిల్లలు వచ్చి ఆందోళన చేస్తే ఆ వార్త రాయరు.